ఇదే విషయంపై మనం ఒకసారి వెంకటనారాయణ గారు ఒకసారి మస్తాన్ రావు గారు ఏమంటారు? ఇదే రాజకీయ విశ్లేషకులుగా మస్తాన్ రావు గారు కూడా మనతో లైన్ లో ఉన్నారు. మస్తాన్ రావు గారు మీరు ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కూడా అక్కడ సమర్థించింది, అలాగే వైఎస్ఆర్ సిపి కూడా సమర్థించింది, అలాగే ఏఐడిఎంకే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సమర్థించారు. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి? ఫోర్ సైడ్ వీక్షకులకు అదే ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు అందరికీ నా నమస్కారాలండి. జమిలీ ఎన్నికలు విధానం అనేది అత్యధికులు అంటే యాక్చువల్గా 47 పార్టీలు పేరుకి అభిప్రాయాలు రామ్నాథ్ కోవింద్ గారు సేకరించిన దానిలో 32 పార్టీలకు దాదాపు సమర్థించాయని చెప్తారు, 15 పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయి. కానీ లోక్సభలో ఇప్పుడు అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళల్లో అత్యధిక మంది వ్యతిరేకిస్తున్నారు. అంటే సంఖ్యాబలం పరంగా కాదు, పార్టీల పరంగా చెప్పాలంటే. అయితే మరోవైపు ఏంటంటే సమాఖ్య దానికి ఇది విరుద్ధంగా ఉందనేది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీలైన తృణమూల్ కావచ్చు, ఇటు డిఎంకే కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి మన రాష్ట్రంలో వింతైన పరిస్థితి ఉందండి. అంటే మన రాష్ట్రంలో అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ జనసేన కానీ సమర్థిస్తున్న పరిస్థితి ఉంది ఎవరైతే ప్రతిపక్ష అధికార పక్షాలుగా ఉన్నారో. అదేవిధంగా అక్కడ తెలంగాణలో ఏమో మొదట్లో టీఆర్ఎస్ దాన్ని ఓకే అంది, ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణల దృష్ట్యా దాన్ని జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ వ్యతిరేకిస్తలేదండి, టీఆర్ఎస్ సమర్థించింది. గతంలో వ్యతిరేకించింది, ఇప్పుడు నిన్నైతే సమర్థించింది. సారీ నేను అతి చెప్పి ఉంటా చెప్పాను. సరే, ఆ పరిస్థితి ఉంది. సో ఇట్లా టోటల్ గా ఇప్పుడు అందరి అభిప్రాయాలు మనం పరిగణలో తీసుకుంటే ఏంటంటే జమిలీ ఎన్నికలకి సంబంధించి భారతీయ జనతా పార్టీ మాత్రం చాలా పట్టుదలగా ఉంది. వాస్తవానికి పార్లమెంటు ఎన్నికలు జరిగినప్పుడు దాని బలం చాలా తగ్గిపోయింది. అంటే గత 2 ప్రభుత్వాల్లో కంటే కూడా ఇప్పుడు చాలా తగ్గిపోయింది. అయితే ఆ పునఃసమీక్షించుకుందేమో ఆలోచించే నేపథ్యంలో అటు మహారాష్ట్ర ఇటు హర్యానా ఎన్నికల్లో గెలుపు అనేది ఆ పార్టీకి మళ్ళీ ఇప్పుడు తిరిగి బలం పుంజుకునేలా చేసి ఇప్పుడు పార్లమెంట్ లో దానికి సంబంధించి ప్రాథమికంగా అంటే బిల్లు ప్రవేశపెట్టే దానికి రంగం సిద్ధం చేసుకునే దానిలో భాగంగా ఇప్పుడు 129వ రాజ్యాంగ సవరణ బిల్లును ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది టోటల్ గా జమిలీ బిల్లు అనేది కొంతమంది అపోహపడతా ఉన్నారు. జమిలీకి సంబంధించిన బిల్లు ఈ ఎన్నికల బిల్లు ఇది కాదు. ఇది కేవలం కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి అదేవిధంగా జమిలీ ఎన్నికలకి సంబంధించి ప్రాథమికంగా చర్చించే దానికి సంబంధించి దీన్ని ప్రవేశపెట్టారనేది మనం చూడాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఇది మొత్తాన్ని అంటే ఇది నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు ఈ విధంగా ఈ జమిలీ ఎన్నికల ప్రపోజల్ తీసుకురావడం వల్ల ఇది నియంతృత్వానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి అని చెప్పొచ్చు అని చెప్తా ఉన్నారు. అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వం నిన్న న్యాయశాఖ మంత్రి దాన్ని తోసిపుచ్చడం జరిగింది. వాళ్ళు చాలా మేము ఇదంతా కూడా చర్చించామనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అది గుర్తించడం లేదే కానీ 2019లోనే నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించి అఖిలపక్ష సమావేశాలకు పిలిస్తే దానిలో కేవలం 3 పార్టీలు మాత్రమే వ్యతిరేకించాయి. అప్పుడే దీన్ని నరేంద్ర మోడీ గారు చర్చకి తీసుకొచ్చారనే చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే ఆయన కేంద్ర ప్రభుత్వం అనేది మొన్న కేంద్ర కేబినెట్ సంబంధించి నరేంద్ర మోడీ గారు ఆ కేబినెట్ లో ఇతర మంత్రులతో మాట్లాడుతూ ఇది జేపీసీకి ఇవ్వటమే మంచిది, ఎందుకంటే విస్తృత స్థాయిలో విశాల దృక్పథంగా ఆలోచించి దీన్ని నిర్ణయించాలి కాబట్టి జేపీసీకి ఇవ్వని ఆయనే చెప్పారు. మీరు ఈరోజు లోక్సభలో మీరందరూ హడావుడి చేస్తున్నారు కానీ జేపీసీకి ఇవ్వడం పట్ల మాకేమో అభ్యంతరం లేదని చెప్తా ఉన్నారు. అయితే టోటల్ గా చూస్తే ఇందాక మన మిత్రులు సార్ చెప్పినట్టు ఇప్పుడు రాజకీయ పార్టీలు నేను ఏం చెప్తానంటే రాజకీయ పార్టీలు ఇది ప్రధానంగా మనకేం చెప్తానంటే ఒకటి ప్రజలకు సంబంధించి డిస్టర్బెన్స్ జరుగుతుంది. ప్రతిసారి ఎన్నికలు రావడం మనకు సగటును చూసినట్లయితే 2 నుంచి 6 నెలల కాలంలో ప్రతిసారి కూడా అది వివిధ రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, కేంద్ర ఉప ఎన్నికలు కావచ్చు, ఇలా లోక్సభకు సంబంధించి వస్తూ ఉన్నాయి. వాటిని అరికట్టడానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలకు విఘాతం కలగకుండా ఉండడానికి ప్రధానంగా వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఎన్నికల ఖర్చు తడిసి మోపడవుతుంది కాబట్టి ఒకేసారి జరిగితే బాగుంటుంది అనేది. కానీ నేనేమంటాను ఒక్క నిమిషం కంప్లీట్ ఎన్నికల ఖర్చులు అనేవి చెప్పితే మనం అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ చూస్తే ఒక్కొక్కరికి ఎన్నికల కమిషన్ విధిస్తున్న పరిమితులు ఎంత, వాస్తవంలో ఖర్చు పెడుతున్న వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు ఓట్ల కొనుగోలుకు కూడా కేటాయిస్తున్న పరిస్థితి ఉంది. ప్రీమియస్ ఇస్తున్నారు. చూసుకుంటే కనుక అది పెద్ద అంశం కాదనేది నేను చెప్తాను. ఇంకా మనం ఎన్నికల సంస్కరణలు తీసుకురావడం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయడం ద్వారా
అదేవిధంగా ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురి చేసే డబ్బుల్ని తగ్గించడం ద్వారా వీటిని కొంత సంస్కరణల రూపంలో తేవాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్తాను. సరే, ఇదే విషయంపై ఇంకొకసారి మనం ఏం చేద్దాం అంటే వెంకటరమణ